జయం సినిమాలో హీరోగా ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారంటే అది ఎంతవరకు నిజం? యాక్చువల్గా అంటే అనుకోవడం అంటే 18 అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి 2 వీక్స్లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడంటే మీరు ఏం చెప్తారు దానికి? నామినేషన్ వేసినంత మాత్రాన మనకి అగెనిస్ట్ అని ఏం లేదు. ఆల్రెడీ సెటిల్డ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏం చూపిద్దాం అనుకుంటారు వాళ్ళు? ఎందుకు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు సెటిల్ అవ్వచ్చు కదా? నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ ఏంజిల్ అని ఒక సామెత ఉంది. తెలిసిన దయ్యము తెలియని దేవత కన్నా బెటర్ అంటే. చట్టం యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతుంది. అంటే అందరూ మీకెందుకు, ఎవరికి లేని మీకెందుకు అంటే ఒక సొసైటీ కోసము ఒక హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్స్. సెలబ్రిటీ విజన్లో ఫస్ట్ వచ్చే గెస్ట్ ఎవరో గెస్ట్ చేయగలరా? ఏంటి క్లూస్ కావాలా? ఈ మధ్యలో ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా తనే కనపడుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఎంట్రీ ఇచ్చి తన స్పాంటినియస్ జోక్స్తో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి బిగ్ బాస్ సీజన్ 8 కప్ ఈసారి 8 నాది కాదు అని చెప్పేసి బయటికి వచ్చేసాడు. మగవాళ్ళు కాదు మగవాళ్ళ జాతికి, మగ జాతికి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ముందుంటానని చెప్పేసి మగజాతి ఆణిముత్యంగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మీరు గెస్ట్ చేసే ఉంటారు ఎవరు అని. ఎస్, హీఈస్ నన్ అదర్ దెన్ ఆర్జే శేఖర్ భాష. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్ సంతోష్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఈజ్ యువర్ డాటర్ సన్ జూనియర్ భాష, ఎలా ఉన్నాడు? అందరూ బాగున్నారు డార్లింగ్. యా, వెల్కమ్ టు ఎస్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సెలబ్రిటీ విజన్. థ్యాంక్ యూ. సో మొత్తానికి నా ఫ్రెండ్ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ ఫ్రెండ్కి ఫస్ట్ ఇంటర్వ్యూ ఫ్రెండ్ తీయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. యూ హ్యావ్ అచీవ్డ్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎక్సలెన్స్ రేడియో జోకీ అవార్డ్. 18 అవార్డ్స్ తీసుకున్నారు. 18 అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి ఒక మన తెలుగువాడు అవ్వడం మనకు చాలా గర్వకారణం యాక్చువల్లీ. అలాంటి వ్యక్తి 2 వీక్స్లో బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చాడంటే మీరు ఏం చెప్తారు దానికి? దానికేముంది, దానికన్నా ఈ 18 అవార్డ్స్ కన్నా పెద్ద అవార్డు ఒకటి వచ్చింది నాకు. బిగ్ బాస్ ట్రోఫీ కన్నా పెద్ద ట్రోఫీ ఒకటి వచ్చింది. కొడుకు పుట్టాడు. సో ఆ ఎమోషన్ బాగా ఇట్ వాజ్ రైడింగ్ హై ఆన్ మీ. చూడాలి అనే కోరిక ఎక్కువైపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందంటే ఉండాలి అనుకున్నా కూడా కొన్నిసార్లు ఎమోషన్స్ డామినేట్ చేసేస్తాయి మనల్ని. సో ఆ రకంగా నేనే ఇంకా అక్కడ కంటెస్టెంట్స్ని అడిగి నాకు అగెనిస్ట్గా ఓట్లు ఇప్పించుకొని వచ్చేసాను. కానీ యాజ్ ఎ ఫ్రెండ్గా మినిమం 2 మంత్స్ ఉంటావు అనుకున్నాం. బట్ 2 వీక్స్లో వచ్చేసరికి చాలా ఫీల్ అయ్యాను. ఈవెన్ ఆ రోజు బిగ్ బాస్ బయటికి వచ్చిన రోజు కూడా మేము రిసీవింగ్కి వచ్చినప్పుడు కూడా చాలా మీడియా వాళ్ళతో కూడా మాట్లాడాను. మీడియా వాళ్ళతో కూడా అదే క్వశ్చన్ అడిగాను నేను. 18 అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి, అన్ని అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి జస్ట్ 2 వీక్స్లో బయటికి రావడం ఏంది? ఇట్స్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి నేను ఫైట్ చేశాను యాక్చువల్గా. అవునవును, అది అందరూ చాలా అలాగే అనుకున్నారు. కానీ బట్ వాళ్ళ తప్పే లేదు. బిగ్ బాస్ ఆల్సో వాంటెడ్ టు కీప్ మీ, కంటెస్టెంట్స్ ఆల్సో వాంటెడ్ టు కీప్ మీ. కానీ నేను వెళ్దాం అనుకుని వాళ్ళు ఏం చేస్తారు. కానీ జనాల ఓట్ల నుంచి ఒకవేళ నామినేషన్ తీసుకుంటే మీరు ఎలిమినేట్ కాకపోయేదేమో అనిపించింది. బట్ ఇన్నర్ హౌస్ ఎలిమినేషన్ వల్ల మీరు అయ్యారేమో అనిపించింది. అది మీరేమంటారు దాని గురించి? అదే మేబీ బిగ్ బాస్ నా మాటలు విని ఈ అవకాశం ఇచ్చాడేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన అయితే చూస్తూ ఉంటారు కదా కంటెస్టెంట్స్తో మాట్లాడేది. నేను వెళ్తాను ఈసారి వెళ్ళాలనుకుంటున్నాను అంటే, లేదు బ్రో ఉండు బ్రో అంటే, లేదు ఖచ్చితంగా వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు కూడా వాళ్ళకి వీడి ఊరికి ఇట్లా చెప్తాడులే అన్న టైంలో నేను మొత్తం సర్దేసుకున్నాను. మొత్తం ప్యాక్ చేసేసుకోగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే హీఈస్ ప్రిపేర్డ్ అని. అప్పుడు ఇంకా అదే డిసైడెడ్, ఓకే పాపం వెళ్దాం అనుకున్నాడు, పంపించేద్దాం అని చెప్పి. ఆదిత్యవం కూడా సర్ప్రైజింగ్లీ అన్ని ప్యాక్ చేసుకున్నాడు. ఓకే, అంటే ఇద్దరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఆల్మోస్ట్. నువ్వు అవసరం లేదు నేను వెళ్తాను అన్నట్టుగానే చెప్పుకుంటున్నాను. కానీ ఆదిత్యం టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. తను మీరు ఎంత క్లోజ్గా ఉన్నారంటే ఇద్దరు అసలు ఒక్కరు లేకుండా ఒక్కరు అన్నట్టున్నారు మొత్తం అబ్జర్వ్ చేస్తే. అలాంటి వ్యక్తి ఆన్ ది టైం నామినేషన్కి వచ్చేసరికి చేంజ్ యాక్చువల్గా. సో ఎందుకు సడన్ అంత చేంజ్? అది 1 టైం కాదు, 2 టైమ్స్ ఐ హ్యావ్ అబ్జర్వ్ దిస్. అది చాలా హట్టింగ్ అనిపించింది. ఏంది వెంబడి ఇంత బాగుండి సడన్గా డిసిషన్ చేంజ్ చేసుకున్నాడు అనిపించింది. నామినేషన్ వేసినంత మాత్రాన మనకి అగెనిస్ట్ అని ఏం లేదు. వాళ్ళ స్ట్రాటజీస్ ఎవరి మీద ఒకరి మీద వేయాలి కదా ఫైనల్గా. సో ఫ్రెండ్ అయినంత మాత్రాన వేయకూడదనేమీ లేదు. మేబీ ఆయన ఒక
క్రైటీరియాలో ఎక్కడో లేజినెస్ కనిపించింది నాలో అని చెప్పాడు. ఉండుండొచ్చు దానివల్ల ఇదేమి కాదు. కానీ నాకైతే క్లియర్ కట్గా నాకు ఒక రీజన్ దొరికింది నామినేషన్, రివర్స్ నామినేషన్ వేయడానికి. నాకు చాలా ఇబ్బంది ఉండే ఎవరి మీద నామినేషన్ వేయాలి. ఒకటైతే మణి మీద ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం వేసాను, మళ్ళీ ఇంక ప్రతిసారి వేస్తే ఏదో ఒక కక్ష కట్టి అనుకున్నాను. కానీ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే నాకన్నా ముందే వాళ్ళని నామినేట్ చేయడంతో నాకు చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఓకే, నాకు బ్రహ్మాండమైన రీజన్స్ అయితే దొరికాయి. ఇప్పుడు నువ్వు నాకు జోకులు చెప్పాను, నేను నామినేట్ చేయడం ఏంటి? కరెక్ట్. ఆ రకంగా చాలా ఈజీ నామినేషన్స్ అయిపోయినాయి నాకు. బట్ ఆదిత్యం అది పార్ట్ ఆఫ్ గేమ్, అంతకు మించి మనం దాన్ని ఎక్కువగా చూడకూడదు. కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తే సెకండ్ వీక్ చాలా డల్గా అనిపించారు. యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు ఒక 2 రీజన్స్ స్ట్రాంగ్గా అనిపించాయి. మోస్ట్లీ ఎవరు అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ యాజ్ ఎ ఫ్రెండ్లో ఆలోచిస్తే నాకు 2 రీజన్స్ స్ట్రాంగ్ అనిపించాయి. 1, ఆల్రెడీ లావణ్యది ఒకటి థ్రెట్ ఉండింది. ఎందుకంటే ఆమె కొన్ని బెదిరింపు కాల్స్ చెప్పడము, కొట్టించడము, అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, నేను ఉన్నాను మీతో అప్పుడు మీకు తెలిసిందే. సో అది ఏం జరుగుతుంది, మళ్ళీ ఇంకేమవుతుంది అని ఒకటి మైండ్లో తిరుగుతుంది అనిపించింది. రెండోది వచ్చేసి డెలివరీ డేట్ దగ్గర పడుతుంది, ఏంటి పరిస్థితి అనేది. ఈ 2 స్ట్రాంగ్ రీజన్స్ అనిపించి డల్గా ఉన్నారేమో అనిపించింది లాస్ట్ 2 డేస్. ఎందుకంటే నాకు తెలుసు 13th or 14th టెంటేటివ్గా ఈ రోజున డెలివరీ ఉంటుంది అని నాకు ఒక ఐడియా ఉంది. సో మాకు అక్కడ డేట్ చెప్పేది లేదు, టైం చెప్పేది లేదు. మేమే ఓకే మనం అప్పుడు వచ్చాం కాబట్టి ఇవాళ ఈ డేట్ అయి ఉంటుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకుంటూ అలా ఉండేవాళ్ళం. బట్ ఆ టైంలో ఆ లాస్ట్ 2 డేస్ మాత్రమే నేను కొంచెం టెన్షన్ పడుతూ కనబడ్డా. ఏంటి న్యూస్ రాలేదు, చీమ చిట్టుకుమన్నా కూడా నాకేమైనా న్యూస్ వచ్చిందా, కన్ఫెషన్ రూమ్కి ఎవరైనా పిలిచినా కూడా నాకేమైనా చెప్పడానికి వచ్చారా. ఆ 2 డేసే తప్ప సెకండ్ వీక్ డల్ అనేది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సెకండ్ వీక్లో ఇంకా అద్భుతమైన అదిరిపోయే జోకులు అసలు మామూలుగా లేవు. అవి ఎందుకు రాలేదు కూడా నేను ఇప్పటికీ. అది నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతుంది నేను. నాకు తెలిసింది ఏంటంటే మీరు హార్డ్లీ 15-20 జోక్స్ ఏదో బయటకు వచ్చి ఉంటాయి, ఆన్ స్పాంటినియస్ జోక్స్. చాలా వరకు బిగ్ బాస్ బయట పెట్టలేదు అని వచ్చింది. అది ఎంతవరకు నిజం? నిజం. మేబీ అదే అంటున్నా. నాకు బిగ్ బాస్కి మేబీ ఎంటర్టైన్మెంట్ కన్నా ఏడుపులు, పెడబొబ్బలు, ఓదార్పు యాత్రలు, గొడవలు అవి ఎక్కువ అనిపిస్తుంది. అంటే దట్ ఈజ్ యూనివర్సల్ ఎమోషన్. ఇప్పుడు జోక్ అర్థం కావాలనుకో లాంగ్వేజ్ బాగా రావాలి. లాంగ్వేజ్ రాని వాడు కూడా చూసి ఎగ్జైట్ అవ్వగలిగినవి ఎమోషన్స్ అనమాట. సో మేబీ ఆ సెన్స్లో బిగ్ బాస్ వాటికి ఎక్కువ పెద్దపేట వేసేయడేమో అనిపిస్తుంది. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అక్కడ చూసే వాళ్ళకి ఈ జోకులు అర్థం కావట్లేదేమో, తెలుగు రాదేమో అలా అనిపించేది. కానీ బట్ దానికి హయ్యర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రియారిటీ. ఎస్ ఎమోషన్స్కి ఎక్కువ హైయర్ ఇంపార్టెన్స్ ఉంది జోక్స్ కన్నా కూడా. అన్ని రసాల్లోకి ఎమోషనల్ రసం పండిందా ఏంటి ఇక్కడ? జోక్స్ రసం కాదు, హాస్యరసం కదా. హాస్యరసం. కానీ హాస్యరసంలోనే అన్ని రసాలు ఉంటాయి తెలుసు. ఎస్. ఎందుకు చెప్పు, మీరు చెప్పాలి ఆన్సర్. ఎందుకంటే హాస్యం ఎన్ని రసాలు ఉన్నాయి? నువ్వు ఆల్రెడీ నవరసాలు కదా. సో నవరసాల్లో ఒక రసం హాస్యరసం, మిగతా 8 రసాలు రకరకాలుగా ఉన్నాయి. కానీ ఈ ఒక్క రసంలోనే అన్ని రసాలు ఎలా ఉంటాయి తెలుసా? హాస్యరసం అంటే నవరసం కదా, నవ్వురసం అలా అనమాట. యాక్చువల్గా ఏదైతే స్పాంటినియస్ జోక్స్ వేస్తున్నారో కొన్నిసార్లు జోక్ వేస్తారు, బట్ మనం డైలమాలో ఉంటాం. అంటే ఏం చెప్పాడని మళ్ళీ ఒక 10 seconds 20 seconds అయినాక అరే ఇద్దా అని చెప్పేసి అప్పుడు ఇది పంచి అర్థమయ్యి అప్పుడు నవ్వుతాం అనమాట. ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఈవెన్ మన ఇద్దరం కూడా చాలాసార్లు కలిసినప్పుడు మీరు వేసిన జోక్స్కి ఏం చెప్పాడబ్బా అని ఒక 10-20 seconds ఆలోచించి ఓ అబ్బా ఇది అని చెప్పేసి మళ్ళీ నవ్వడం జరుగుతుంది. దీనివల్ల సగానికి సగం మందికి జోకులు అర్థం కాక కొంతమందికి అయితే ఆ 20 seconds తర్వాత కూడా అర్థం కాదు. కొంతమంది చాలా షార్ప్గా ఇమీడియట్గా పడతారు, కొంతమంది కొంచెం లేట్గా పడతారు, అసలు కొంతమంది ఎప్పుడు పట్టరు. ఈ పట్టలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ అర్థం కాదు జోకులు వేస్తాడు, వేస్తాడు అది చెప్పి చేస్తుంటారు. బట్ అదైతే ఫ్యాక్ట్. అంటే కొంత లేట్గా అర్థమవుతుంది, దాన్ని ఏమంటారు మినిమం డిగ్రీ చేసి ఉండాలి ఆ టైప్లో. ఎఫ్ఎం రేడియోలో దీనికోసం ఒక ప్రోమో చేసాం అనమాట. శేఖర్ భాష పోట్లు అనే లేకపోతే ఈ కామెడీ ఎలా ఉంటుంది అన్నకి. ఉరిశిక్ష పడ్డ ఒక ఖైదీకి ఆఖరి కోరిక ఏం కావాలని అడుగుతారు. అడిగినప్పుడు వాడు సార్ మీ తాను రేడియో ఉందా సార్, రేడియోన దేనికి అంటే ఈ టైంలో శేఖర్ మామ షో వస్తుంది సార్. అయితే ఆడు ఈ టైంలో అది బ్రెయిన్ టీజర్ అని ఒక పోటు పొడుస్తాడు సార్. ఆడు జోక్ వేసినప్పుడు ఏం అర్థం కాదు సార్. అది దానికి ఆన్సర్ తెలిసిన తర్వాత అస్సలు బతకాలనిపించదు సార్.
ఆ తర్వాత మీరు నన్ను ఊరు తీసుకోండి ఏమైనా చేసుకోండి అంటాడు అనమాట. సో వాడు అలా అర్థమైన తర్వాత అసలు ఇదే అనిపిస్తుంది అనమాట. బట్ దాంట్లో ఇంతకీ ఆ ప్రోమో ఇది కూడా చెప్పేస్తారు. క్వశ్చన్ ఏమడుగుతాడంటే, ఉరి శిక్ష పడ్డ ఖైదీ కనుక మనం జనరల్గా ఉరి తీస్తారు కదా, ఉరి తీస్తే అతను చచ్చిపోడు, ఎందుకని? ఉరి తీస్తే చచ్చిపోడు ఎందుకని అంటే వాడికి ప్రాణం మీద ఆశపడుతుంది అనమాట. అవునా, నన్ను ఉరి తీసిన నేను చచ్చిపోయినా ఎలా 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 అని చెప్పి ఆలోచిస్తుంటాడు అనమాట. సరే కాసేపు అయిన తర్వాత ఇదిగో చాలామంది తప్ప ఆన్సర్ చెప్పాడు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్తాను. ఉరి తీస్తే అతను వెళ్ళిపోతాడు, ఉరి వేస్తేనే అతను చచ్చిపోతాడు. అందుకనే అలా ఒక సౌండ్ వస్తుంది అనమాట. సార్ వీడు ఉరి దిగుండానే చచ్చిపోయాడు సార్ ఇక్కడ. సో అట్లుంటుంది మనతోని. సో ఇంకోటి, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత చాలా వైడ్ కాలర్ ఎంట్రీస్ అవి పట్టాయి. వైడ్ కాలర్ ఎంట్రీస్లో పాత వాళ్ళని తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఎందుకు కొత్త వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది ఉంటారు ఇండస్ట్రీలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎన్నో అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు. ఆల్రెడీ సెటిల్డ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏం చూపిద్దాం అనుకుంటారు వాళ్ళు? ఎందుకు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు సెటిల్ అవ్వచ్చు కదా? నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజిల్ అని ఒక సామెత ఉంది. తెలిసిన దయ్యము తెలియని దేవత కన్నా బెటర్ అంట. ఎగ్జాక్ట్లీ. అలా అంటే వీళ్ళలో అయితే ఒక మినిమం గ్యారెంటీ. ఇప్పుడు ఏదో డిప్ అవుతోంది అండ్ కొంతమంది అన్నారు, నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు కానీ, బట్ నేను బయటకు వచ్చేసిన తర్వాత ఆ కామెడీ ఆ జోకులు కొంచెం తగ్గింది. సో ఆ ఎంటర్టైన్మెంట్ కోషెంట్ లేపడం కోసం ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళని తీసుకొద్దామని చెప్పి చేసిన ప్రయత్నం ఏమో అని అనిపించింది. సో ఎందుకంటే ఇప్పుడు అవినాష్ని తీసుకున్నా, హరిత తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ బిజీగానే ఉన్నారు ఎవరిది వాళ్ళు. సో బిజీగా ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తారు? అసలు బిజీగా లేని వాళ్ళకి తీసుకొచ్చి బిజీ చేస్తే వాళ్ళకి లైఫ్ ఇస్తే బాగుంటుందేమో అనిపించింది యాక్చువల్గా. ఇది చాలామంది అడగడం కూడా డిస్కషన్లో కూడా వచ్చింది యాక్చువల్గా. కరెక్ట్. కాకపోతే ఇదేదో ఉపాధి హామీ పథకం ఇంకోటి ఏదో కాదు. టీఆర్పీలు రాబట్టుకోవడం కోసం ఏం చేస్తే బెటర్ అనేది వాళ్ళు అక్కడ బాగా పెద్ద పెద్ద టీం అంతా కూర్చొని మళ్ళీ గుల్లాలు పడి ఆలోచించి చేస్తారు. వాళ్ళకి వీళ్ళకి అవకాశాలు కల్పించడానికి అది ఏదో గవర్నమెంట్ ఉపాధి పథకం కాదు కదా. సో బేసికలీ టీఆర్పీల కోసమే వాళ్ళు అది ఏదైనా సరే, ఈ ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ కూడా హైలైట్ చేయడం ఇవన్నీ కూడా అదే. ఒకటి నాకు తెలిసిన విషయం, మేబీ ఎవరికి తెలియకపోవచ్చు, అది నేను అడుగుతాను మీకు, అది ఎంతవరకు నిజమో చెప్పాలి మీరు. జయం సినిమాలో హీరోగా ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారంటే అది ఎంతవరకు నిజం? యాక్చువల్గా అంటే అనుకోవడం అంటే ఫస్ట్ వాల్ పోస్టర్ సిల్వర్ షాట్స్లో కూడా మనమే పడ్డాయి. అప్పట్లో మనం ఇంజనీరింగ్ చేసుకుంటూ మధ్యలో సెలవులకి ఇటు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు వేసేవాళ్ళు. ఒక 2 ఫోటోలు ఉండేవి, ఒకటి ప్రొఫైలు, ఒకటి ఫుల్ లెంగ్త్. అన్నీ తీసుకొని వెనకాల ఫోన్ నెంబర్ రాయడం, దడ 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 వచ్చేయడం, వేసేసేయడం, మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోవడం, చదువుకోవడం, ఎవరన్నా ఫోన్ చేస్తే ఎగ్గొట్టేసి వచ్చాడు. నాకు అటెండెన్స్ షార్టేజ్లు కూడా వచ్చినాయి కొన్నిసార్లు. సరే అలా వచ్చిన కొన్ని అవకాశాలు, ఒకటేమో ధర్మవరపు సుబ్రహ్మణ్య గారు ఒక సీరియల్ తీస్తుంటే అప్పట్లో దానికోసం పిలిచారు. తర్వాత అలాగే తేజ గారిది జయం సినిమాకి హీరోలు కావాలన్నప్పుడు అందరూ కొత్త ఆర్టిస్టులు కావాలన్నారు. పిలిచినప్పుడు రామానంద్ గారిని ఆయన దగ్గర కాస్టింగ్ చేశాను. ఆయన ఆడిషన్ తీసుకున్నారు. తర్వాత తేజ గారి దగ్గర తీసుకెళ్లారు. మంచి అప్రిసియేషన్. ఇలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాం మేము, ఎక్కడున్నావు ఎన్నాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు. నాకు ఇప్పుడు అక్కడ అదిగిన అయితే ఇప్పుడు ఎక్కడ ఉండేది అసలు? అయితే అక్కడ సరే తర్వాత ఒక 2 days తర్వాత షూట్ కోసం రమ్మన్నారు. ఒక హీరోయిన్ కూడా ఉండింది అప్పట్లో. ఇద్దరు మీ కలిసి తెల్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ రైలు పట్టాల మీద నాకు వెనకాల షర్ట్కి వెనకాల అయితే ఘాటు పెట్టి గొడ్డలు అంటించారు. ఆ గొడ్డలు వేసుకొని ఒక ట్రైన్ వెనకాల ఇట్లా పరిగెడుతుంటారు అనమాట. ఇది నాకు అసలు ఏం తెలియదు, ఏంటి ఎందుకు ఏం తెలియదు, మనం అడిగేంత దమ్ము కూడా లేదు. కానీ వెనకాల ఇట్లా రక్తం కారుతుంటే ఇట్లా ట్రైన్ వెనకాల ఇట్లా పరిగెడుతుంటాను. ఆ షార్ట్స్ అనమాట ఇవి. తర్వాత కొన్ని కాలేజ్ షార్ట్స్, సారీ చెప్పాలి, రకరకాల షూట్స్ అయ్యాయి. సారీ డిఫరెంట్ టైప్స్లో సారీ, ఒక 10 రకాలుగా సారీ చెప్పాలి. ఒక అమ్మాయికి బుజ్జగిస్తూ సారీ చెప్పాలి, ఇలా సారీ చెప్పాలి, ఇది అని చెప్పి అవి అయిన తర్వాత కొన్నాళ్ళకి సంథింగ్ ఏదో హ్యాపెండ్. ప్రొడ్యూసర్ ఏదో వెనక్కి దగ్గర అనేదో అయింది. మొత్తానికి అక్కడ కట్ చేసేస్తే చెప్పారు, సారీ బస్ ఏమనుకోకు, ఈసారి నెక్స్ట్ దానికి ఆఫర్ ఖచ్చితంగా నీకు నెక్స్ట్ దాంట్లో చూస్తామని చెప్పి రామానంద్ గారు చెప్పేశారు.
ఇంకా మన ప్రాప్తం ఇంతేలే అనుకున్నాను. బట్ అప్పటికే కొన్ని వాల్ పోస్టర్స్ కూడా పడ్డాయి. అదే జరిగింది. బట్ నేను డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ ఇప్పుడు నేను ఎవరికి చెప్పను. ఎందుకంటే ఒకవేళ చెప్తే తేజ గారు చెప్తే బాగుంటుంది, కానీ అదేదో ఈ మధ్య ఒక హీరో ఎవరో, అంటే హీరో కానీ హీరో, ఆయన మహేష్ బాబు 1 కూడా నేనే చేయాలి, ఆ కేటగిరీలో మళ్ళీ కూడా కలిపేస్తాను, నేను ఎక్కడ చెప్పనేది బేసికల్లీ. కానీ నువ్వు బాగా డెప్త్కి వెళ్ళి నువ్వు అడిగావు కాబట్టి అబద్ధం చెప్పలేక చెప్తున్నా. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. కానీ ఎక్కడ చెప్పను. సో ఇది ఫస్ట్ టైం ఎప్పుడైనా నువ్వు తేజ గారి దగ్గరికి వెళ్తే వెళ్ళి అడుగు. ఈ టాపిక్ ఫస్ట్ టైం రివీల్ అయిందన్నమాట. సో మరి ఎప్పుడు సినిమా రామ్ గోపాల్ వర్మ సినిమా ఎప్పుడు ఎంట్రీ? ఆర్జీవి గారు మరి ఆయన మనసులో ఏంటుందో ఎవరికి తెలియదు. ప్లానింగ్ ఉంటుంది కదా ఆల్రెడీ చేద్దామని పిలిచారు, డిస్కషన్ అయింది 1 గంట సేపు ఈ టాపిక్ గురించి. యాక్చువల్గా రాజ్ తరుణ్ కేసు గురించి డిస్కషన్ అయింది. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది తీయాలని, మరి ఆయన ఎప్పుడు అనుకుంటారో మనకు తెలియదు. సో ఫస్ట్ టైం ఆయన డెన్లో కూర్చొని ఆయనతో కాసేపు మాట్లాడడం, ఇట్స్ అన్ ఆనర్. అంత గ్రేట్ డైరెక్టర్తో కూర్చొని మాట్లాడడం అనేది. సో టర్నింగ్ పాయింట్ ఇన్ కేస్ ఆర్జీవి గారితో ఉండే అదే. బట్ బేసికలీ కేసు డిస్కషన్ కోసం పిలిచారు ఆయన. ఆయనకి ఇంట్రెస్ట్ అయితే ఉంది, చూద్దాం అది ఎప్పుడు జరుగుతుందో. సెలబ్రిటీ విజన్లో క్వశ్చన్ ఏంటి, మీ ఫ్యూచర్ విజన్ ఏంటి? అంటే యాక్టింగ్ సైడ్ వెళ్దామన్నా, డైరెక్షన్ సైడా, ఆర్జే గానా, వీజే గానా, యాక్టివిస్ట్ గానా? యాక్టివిస్ట్గా ఎక్కువ రోజులు చేయను నేను. మహా అయితే ఒక 6 నెలలు అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆశయం కోసం వెళ్తున్నాం, ఒక ఆశయం కోసం మనల్ని నిలబెట్టారు. దీన్ని కొంత దూరం తీసుకెళ్ళి నోటీస్ అయ్యి, అవును ఇది ఒక అన్యాయం అయితే ఉంది సొసైటీలో, మగాళ్ళ పట్ల ఒక వివక్ష, ఒక బయాస్డ్ లాసు, వాడి కుటుంబం నలిగిపోతుంది. సో దీని నుంచి మనం వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి. రేపు ఫ్యూచర్లో ఈ రాజ్యాంగాలు, చట్టాలు ఇవన్నీ కూడా మార్చుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ఆఫ్లైన్లో కూడా చాలాసార్లు చెప్పాను ఎందుకు నీకు ఇది అని. ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్గా నాకున్న ఫ్రీడమ్ కొద్దిగా అడుగుతున్నాను. ఇగో మీ అందరికీ కూడా చాలామంది అడుగుతుంటారు క్వశ్చన్స్, ఎందుకురా మనకి ఇవన్నీ ఆపేయచ్చు కదా, ఎందుకు వెళ్తున్నా అనే వాళ్ళలో ఈడు కూడా నేను కూడా. ఈ రాజ్ తరుణ్ కేసు అవ్వచ్చు, జానీ మాస్టర్ కేసు అవ్వచ్చు, లేకపోతే హర్ష సాయి అవ్వచ్చు, ఇవన్నీ నీకు అవసరమా అంటే నీ ఆన్సర్ ఏముంటుంది? అవసరమా అంటే, ఇప్పుడు ఒక మనిషి పాపం అవసరంలో ఉన్నప్పుడు నాకెందుకు, నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు, ఏమైపోయినా పర్లేదు, మిగతా వాళ్ళు ఎక్కడైనా చావని కళ్ళ ముందు తెలుస్తూ కూడా అవతల వాళ్ళు మనల్ని వచ్చి అడిగినప్పుడు మనం చేయలేకపోతే అది ఇంకా దారుణంగా ఉంటుంది. చేయగలిగి అందుకే నువ్వు మగజాతి ఆణిముత్యాన్ని అయిపోయాడు. వాళ్ళని కాదు, ఇంకా చాలామంది ఉన్నారు తెలియని, మీకు మీడియాకి తెలియని వాళ్ళు. కొంతమంది చిన్న పాపం 25 ఏళ్ళు కూడా లేని పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలా చట్టం యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు. అంటే మీరు ఇంత ప్రూఫ్స్ పెట్టుకొని అక్కడ ఏదైతే మాట్లాడుతుంటారో అది మాటలు వింటుంటే ఇంత అంటే లా గురించి కానీ యాక్ట్స్ గురించి కానీ ఇంత నాలెడ్జ్ ఎక్కడిది అనిపించింది? అంటే లా ఏమైనా చేశారా, అంత నాలెడ్జ్ ఎక్కడిది? నాన్న ఎడ్యుకేటివ్. సో అలా బేసికలీ మనం నేర్చుకోవాలనుకుంటే పెద్ద రాదు. ఎందుకంటే దగ్గర నుంచి చూస్తాం కదా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా. నాన్న చుట్టుపోవడం మంది లాయర్స్, ఆయన రోజు కేసులు. కాకపోతే నాన్న బేసికలీ ఈ క్రిమినల్ ఇవన్నీ చూడరు, కానీ చెప్తుంటారు. చిన్నప్పటి నుంచి మామూలు మాటల్లో ఆయన డైనింగ్ టేబుల్లో ఆనందంగా నేను కూర్చున్నప్పుడు, ఈ కొత్తగా బిఎన్ఎస్ వచ్చింది చూసావా, దీనికి ఎలా ఉంటుంది తెలుసా, ఇది చాలా ఎప్పుడు ఆ రకమైన డిస్కషన్ ఉండేది నాన్నకి నాకు. ఒక మధ్య ఆయన చెప్తుంటారు, ఆయన కేసుల గురించి చెప్తుంటారు, ఒరే ఇది చదివి చెప్పరా, ఈ పారాగ్రాఫ్ చదివి చెప్పరా, ఇగో ఇక్కడ ఈ పాయింట్, ఇది ఎట్లా అని చెప్పు, ఇది చెప్తా అని చెప్పు అని చెప్పి రెగ్యులర్ డిస్కషన్స్ ఉంటాయి ఇంట్లో. సో ఆ రకంగా ఆ నాలెడ్జ్ లా గురించి కానీ యాక్ట్స్ గురించి కానీ నాలెడ్జ్ వచ్చింది. సో ఇంకో పాయింట్ ఏంటంటే, ఒకసారి బాగా ఎమోషనల్ అయ్యారు. అది ఒక మీడియా ముందు మీరు మాట్లాడితే అందరికి తెలిసింది, బట్ ఆ రోజు లైవ్గా నేను దగ్గరుండి చూశాను హాస్పిటల్లో. ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది ఆ రోజు? హాస్పిటల్లోనా? హాస్పిటల్లో అది నన్ను కొట్టించినప్పుడు. అది అప్పటిదాకా ఏం లేదు. అంటే అందరూ నీకెందుకు, ఎవరికి లేని నీకెందుకు అంటే, ఒక సొసైటీ కోసము ఒక స్ట్రాంగ్ దీన్ని పట్టుకొని మీరు ఫైట్ చేసేటప్పుడు అందరు నీకెందుకు అనడం వల్ల మీరు ఫీల్ అయినట్టు అనిపించింది? కాదు. నాకు ఇంట్లో అబద్ధం చెప్పొచ్చాను నేను. అది ఖచ్చితంగా. అంటే నేనేం చెప్పానంటే, నాకేం తగలలేదు, దెబ్బలేం తగలలేదు, మీరేం టెన్షన్ పడకండి, ఏదో ఊరికే ఫార్మాలిటీ, నేను వెళ్తున్నాను అని చెప్పేసి వచ్చాను. ఎందుకంటే టెన్షన్ పడిపోతారు అమ్మ, అందులో మావిడ అప్పుడు 9 months ప్రెగ్నెంట్, వాళ్ళిద్దరికీ అబద్ధాలు చెప్పొచ్చారు. అది అక్కడ అదేదో అడిగారు, ఆ క్వశ్చన్కి తక్కువ నాకు వాళ్ళు కనెక్ట్ అయ్యారనమాట. అరే వీళ్ళకి
అబద్ధం చెప్పొచ్చాను, వాళ్ళు చూస్తే ఇప్పుడు బాధపడుతుంటారు అని చెప్పి కారుతున్నాయి ఇక్కడ అంతా చిరిగింది, రక్తాలు కారుతున్నాయి, ఇట్లా జస్ట్ కవర్ చేసుకొని వచ్చి ఇప్పుడు తనని మనం ఆ 9th monthలో ఆవిడకి మనం ఇవన్నీ చెప్పలేం కదా. సో అప్పుడు నేను చెప్పలేదు. ఇంకో పక్క మనం స్ట్రాంగ్గానే ఉంటాం. ఆ రోజు రాత్రి అలాగే వెళ్ళిపోయా, హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఇప్పుడే వస్తాను, పని ఉంది. చిన్న పని అది ఇది అని చెప్పేసాను. ఏదో జరిగింది చెప్పు చెప్పు చెప్పు, ఏం లేదు, ఏం కంగారు పడకని వెళ్ళిపోయా. ఆ తర్వాత నెక్స్ట్ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఎవరో ఏదో క్వశ్చన్ అడిగితే అది ట్రిగ్గర్ అయింది. అబద్ధాలు చెప్పాను. పాపం వాళ్ళకి ఇప్పుడు తెలిస్తే వాళ్ళు బాధపడతారే. అంత మీడియాలో వచ్చేస్తే వాళ్ళు కొంతవరకు అనుకుంటారు కానీ బట్ ఈ కట్లు ఇవన్నీ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది, నిజం అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళు బాధపడతారనే బాధ నాకు వచ్చింది. అదే జానీ మాస్టర్ కేసు కూడా మీరే ఆల్మోస్ట్ డీల్ చేసినట్టున్నారు కొంతవరకు. సో ఎట్లా కేసు అది కంప్లీట్ అయిపోయినట్టేనా లేకపోతే ఇంకేమన్నా అయిపోయింది? యాక్చువల్లీ దాంట్లో ఏ రకమైన ఆధారాలు లేకుండా ఓన్లీ ఆరోపణలు చేస్తూ ఆయన మీద కేసు పెట్టారు. అది నిలబడే కేసు కాదు. ఖచ్చితంగా మనం అన్ని ఎవిడెన్సెస్ అన్నీ సేకరించాము. అది ఖచ్చితంగా ఆ కేసు వీగిపోతుంది. ఇంకా కావాలంటే తిరిగి ఆయన ఈవిడ మీద కేసు పెట్టే అవకాశం ఉంది. సో అంత ఇది ఉంది దాంట్లో, సబ్స్టెన్స్ ఉంది. ఆయనకి అవార్డు కూడా లాస్ట్ నైట్లో అది అవార్డు పోవడం చాలా బాధాకరం. అది పుష్పలో ఆపర్చునిటీ పోవడము, తర్వాత ప్రెసిడెంట్షిప్ పోవడం అసోసియేషన్కి. ఇంకా 37 రోజులు పాపం ఫ్యామిలీకి దూరంగా, పిల్లలు వాళ్ళందరూ ఇబ్బంది పడ్డం దారుణం. అంటే ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు అదే ఏ ఆధారాలు లేకపోయినా కూడా కొన్నిసార్లు చట్టాలు ఉన్నాయి కదా అని చెప్పి పెట్టేసేయడం, మనుషుల్ని ఇంత దారుణంగా ఫ్యామిలీని తలకిందులు చేసే రేంజ్లో కొంపలు కూల్చే. సేమ్ ఇది ఇప్పుడు హర్ష సాయి కేసులో కూడా ఎందుకు ఆమె ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఎందుకు మీ మీదే ఎందుకు ఆమె కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది? నా మీదే కాదు, 150 మంది మీడియా ఛానల్స్ మీద అండ్ అలాగే 4 ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, అందరి మీద కలిపి పెట్టింది. మీకు కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది అప్పుడు ఆ అమ్మాయికి? అదే ఏదో అంటే వాళ్ళు పెట్టడం ఏమి పెడతారంటే నాకు సంబంధించిన కొన్ని సీక్రెట్ అన్నీ కూడాను వీళ్ళందరికీ ప్రాపగండా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా తప్పుడు చేస్తుంటే తప్పులు మీడియా ముందే పెడతారు, వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయాల్సిన పని ఉండదు. అలా పెట్టినప్పుడు ఏమంటే అయ్యో నా ఫోన్లో ఏమన్నా ఉన్నాయో అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఫోన్ తీసుకొని చెక్ చేసుకుని ఏం లేదని పంపించేసాను. సో ప్రజెంట్ అయితే ఇంకేం లేవు కదా ఇలాంటివి. సో మళ్ళీ ఇప్పుడు మహిళా సంఘాలలాగా మన మగవాళ్ళ సంఘాలు అదొక ప్లానింగ్ ఉంది. అది ఆల్రెడీ మన సివిఎల్ గారితో మాట్లాడి దాన్ని కొంచెం కార్యరూపం దాల్చే విధంగానే తీసుకెళ్తున్నాం. ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశారు చాలా ఏళ్ల క్రితం, భార్య బాధితుల సంఘం అని చెప్పి. సో అది ప్రస్తుతం అంత యాక్టివ్ మోడ్లో లేదు. బట్ మనం భార్య బాధితుల సంఘం బాబాసా సో అది మనం కొంచెం భామా బాధితుల సంఘం అని కూడా పెట్టుకోవచ్చు అన్ని రకాలుగాను. బట్ ఏదైనా నేను దీంట్లో ఎక్కువ రోజులు ఉండాలని అయితే అనుకోవట్లా. సో మొత్తానికి నేను చెప్పింది వింటున్నాను అనమాట. ఆఫ్లైన్లో చెప్పినవన్నీ అట్లానేం కాదు, చాలా మంది చెప్పుంటారు. లేదు కాకపోతే ఒక హెల్ప్ మనకి జీవితంలో ఒకటి చేయాలి అని, ఇప్పుడు ఒక మంచి సినిమా తీయాలనేది నా కోరిక, అటు సైడ్ వెళ్ళాలని ఉంటుంది. సో మధ్యలో నాకు ఏదో అప్పు తీసుకున్న ఫీలింగ్, ఈ అప్పు తీర్చేసి వెళ్ళాలి. అందుకని ఏదో ఒకటి ఒక ఢిల్లీ దాకా ఇది వెళ్ళి వీళ్ళు మార్చగలము, మారుస్తాము, ఆలోచిస్తాం అని ఏదన్నా ఒక వాగ్దానం చేస్తే రైట్ ఈ పగ్గాలు సంతోష్కి అప్పగించేసి నేను ఇది చేస్తాను. ఇంకోటి డార్లింగ్ అనే ఊత పదం ఏంది నాకు అర్థమవుదు. అసలు యాక్చువల్గా ప్రభాస్ డార్లింగ్ అనక ముందు నుంచే నేను డార్లింగ్ అంటుండే. అదే అంటున్నా. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నీతో ఉండి నాకు అది అలవాటు వచ్చేసింది. ఓకే అబ్బాయిలకి డార్లింగ్ అంటారు, పాపం కూడా పడతాడు. ఆ ఫ్లోలో కొన్నిసార్లు అమ్మాయిల ముందు కూడా అమ్మాయిలు కూడా డార్లింగ్ అనాల్సి వస్తుంది. తర్వాత ఆలోచిస్తున్నాం మరేమో మీద పోక్సో కేసులు 376 కేసులు పట్టబడతాయి, జాగ్రత్తగా ఉండండి. అందుకే చాలా జాగ్రత్తగా పదం వాడాల్సి వస్తుంది. నైస్ టు థ్యాంక్ యూ శేఖర్ భాష గారు. సో ఇంకొక విషయం కూడా చెప్పాలి. సంతోష్కి నాకు ఒక 4 ఏళ్ళ నుంచే 5 ఏళ్ళ నుంచే మోర్ దెన్ 5 years సో పరిచయం. ఇద్దరం కలిసి యాక్చువల్గా ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తూ అలా ఫ్రెండ్స్ అయ్యాము. నాకు అప్పుడే తెలిసింది సంతోష్ యాక్టరే కాదు, యాక్టర్లకి గురువు అని కూడా. తను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఎంతోమందిని తయారు చేస్తున్నాడు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. నువ్వు ఎంతోమందిని ఇలా భావి భారత యాక్టర్లను తయారు చేయాలి అండ్ నీ ఇన్స్టిట్యూట్ 3 పూలు 6 కాయలాగా వెలుగొందాలి. అండ్
మేము చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో నేను సంతోష్ పడి నవ్వుకుంటా ఇప్పటికీ కూడా నేను ఇదే షర్ట్ అనుకుంటా మనం యుద్ధం చేసింది లింక్ ఉంటుంది కదా. సో అది ఏదో రోజు అది వస్తుంది బాబు గారు, వస్తుంది ఆ సిరీస్ బయటకు వస్తుంది. కొన్ని ప్రొడ్యూసర్ల డైరెక్టర్ల ఈగో క్లాష్ వల్ల అది ఇదే మునిగిపోయింది. అది బయటకు వచ్చే రోజు దగ్గరలోనే ఉందనుకుంటా. వచ్చిన రోజు మా ఇద్దరి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మీరు ఉంటాయి. అది కాకుండా కూడా మనం వేరే ప్లానింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము. ఎస్. సో మీరు ఏమేమి చేయాలనుకుంటారు ఫ్యూచర్లో, యాక్టర్స్ డైరెక్టర్ ఏది చేయాలనుకున్నా కూడా, యాక్టింగ్ ఒక ఆర్జే అవ్వచ్చు, ఒక బీజం, యువర్ ఆల్రౌండర్. ఐ థింక్ యువర్ టోటల్లీ ఆల్రౌండర్. సో ఏది చేసినా మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మీ మంచి మనసు నాకు తెలుసు. ఎప్పుడు దగ్గరగా చూసాను కాబట్టి నాకు తెలుసు. చాలామందికి ఓన్లీ మీడియాలో చాలామంది చూసారు, కానీ నేను దగ్గర చూశాను. ఇంటికి కూడా వచ్చి మనం చాలాసార్లు కలిసినాం, మాట్లాడినాం ఇంట్లో కూడా. సో నీ మంచి మనసు నాకు తెలుసు. యువర్ సో సాఫ్ట్ కార్నర్, ఐ నో దాట్. కొన్ని కారణాల వల్ల కొన్ని మీడియాలో మీరు ఫైర్ అవ్వాల్సి వచ్చింది, అరవాల్సి వచ్చింది, గొడవలకు దిగాల్సి వచ్చింది. బట్ మీరు ఒరిజినల్గా యువర్ ఏ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, మంచి వ్యక్తిత్వం, మంచి మనసు గల మనిషి. మీరు ఏం చేసినా ఫ్యూచర్లో మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ డార్లింగ్.